హైదరాబాద్ మై హోమ్ భుజాలో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకోవడం, సో ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆయనకు రిమాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కొద్దిగా ఒక స్టంట్ నాటకీయ పరిణామం చోటు చేసుకునే విధంగా ఆయన ఒక స్టోరీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నాకు గుండె నొప్పి వస్తుంది, నాకు ఆరోగ్యం బాగోలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని గతంలో అంటే హుటాహుటిన అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లడం, చెకప్ చేయించడం ఇవన్నీ జరిగిన విషయం తెలిసిందే. సో అక్కడంతా కూడా ఈయన చేస్తున్నదంతా డ్రామా, ఏమీ అవ్వలేదు, ఈయనకు అంతా పర్ఫెక్ట్గా ఉన్నారని వైద్యులు కూడా చాలా క్లియర్గా చెప్పిన తర్వాత పోలీసులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అంటే డ్రామా అని వైద్యులు అనలేదు, సో ఈయనకు ఏమి ఇబ్బంది లేదు, సో అంత బాగానే ఉన్నారని. ఆ తర్వాత పోలీసులు కూడా చెప్పారు ఈయన చేసిందంతా కూడా డ్రామా అని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ లోపల ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 17 చోట్ల ఈయనకు సంబంధించి అనేక కేసులు ఉండడంతో పీటీ వారెంట్పై ఆయనను పోలీసులు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. దాదాపుగా 17 ప్రాంతాల్లో 30కి పైగా పోలీస్ స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనకు చూసాం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు, చివరికి పవన్ కళ్యాణ్ గారి అప్పటి మైనర్ కూతుర్ల పైన కూడా చాలా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితి పోసానిది. సో బూతులతో విరుచుకుపడ్డటువంటి పోసాని ప్రస్తుతం విజయవాడ కోర్టులో ఉన్న దానికి సంబంధించి కూడా వెళ్ళడం, రిమాండ్కు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక పోసానిని ఇటు పోలీసులు కూడా విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. తాను నడవలేకపోతున్నానంటూ న్యాయాధికారి ఎదుట ఆయన చాలా విన్నపాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అక్కడ కూడా రాజా నాకు ఈ విధంగా అవుతోంది, అయ్యా నాకు ఈ విధంగా అవుతోంది, నన్ను క్షమించండి అంటూ ఏదో ప్రాధేయపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా తెలుసు కదా పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారనేది. సో అట్లాంటి సిచ్యువేషన్ కోర్టులో కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏ కేసులో తనను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా నా దగ్గర స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థమవుతలేదు, ఏ కేసో కూడా నాకు తెలియట్లేదు, నన్ను పీటీ వారెంట్లు అంట, నన్ను దిప్పుతూ ఉన్నారు కేసులు అని అంటే మరి జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆయన మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మరి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కావచ్చు, దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయాల్సి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక పూర్తిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి, అంటే మార్చి 20 వరకు కూడా ఆయనకు ప్రస్తుతం రిమాండ్ విధించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో నాకు ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు. సో ఆ తర్వాత నేను అది ఇంట్లోనో లేదంటే ప్రెస్ క్లబ్లోనో ఎక్కడో కూర్చొని దాన్ని నేను పట్టి దాన్ని అప్పచెప్పేవాడిని. ఆ తర్వాత ఆ వీడియోలు సజ్జల భార్గవ్ కట్ చేసి వైరల్ చేసేవారు. నాకైతే ఏమీ తెలియదు, వాళ్ళు చెప్పారు, నేను చేశాను. ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది పోసాని కృష్ణమురళిది. ఆ వెంటనే ఇటు సజ్జల కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే భయం, మరి ఎక్కడ వాళ్ళ వరకు వస్తుందో అని. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా గతంలో మనం చూసాం, ఏదైతే వల్లభనేని వంశీ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదు అని అంటే ఆయన అనుయాయులు, లేదంటే ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయనను పరామర్శించడం, బయటకు రావడం, ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం, ఇంత జరిగింది కదా. మరి నేను కూడా జైల్లో ఉన్నాను కదా, ఎవరు పోసాని కృష్ణమురళి ఆయన చెప్పేది, కొద్దిమంది దగ్గర మాట్లాడారంట, నేను కూడా జైల్లో ఉన్నాను కదా, మరి నన్ను చూడడానికి ఎందుకు రావట్లేదు? సో నేను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే కదా వల్ల వేసి బయట వచ్చి బూతులు మాట్లాడింది, మరి నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? నన్ను రిమాండ్కు, నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో మా భార్యకు ఫోన్ చేసి నేనున్నానన్నాడు. ఎక్కడున్నాడు? యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన అనేది ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కొద్దిమంది దగ్గర. మరి నేను జైల్లో ఉన్నాను కదా, నన్ను పరామర్శించడానికి, నన్ను చూడడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? ఏదో పొన్నవోలు సుధాకర్ కావచ్చు, 2-3 అడ్వకేట్లను పెట్టా అని చెప్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? నన్నైతే బయటకు తీసుకురావట్లేదు. వాళ్ళను అడిగితే బయట వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఏదైతే కోడి పిల్లలను ఏ విధంగా గద్దెత్తుకుపోతుందో ఆ విధంగా అక్కడక్కడ ఈ కేసు దీనికి సంబంధించి బెయిల్ గురించి అప్లై చేయగానే ఇంకో దగ్గర దీనికి సంబంధించి కేసు ఫైల్ అవుతా ఉంది, అక్కడ ఒకటి. సో ఈ విధంగా మాకు తిరగాల్సి వస్తుందని ఈయన చెప్తా ఉన్నాడు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి ఎందుకు రావట్లేదు అనేది పోసాని
కొద్దిగా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్నీ చెప్తా, ఏం జరిగిందో అంతా చెప్తా రాజా అంటూ కూడా ఇటు పోలీసుల ముందు కావచ్చు, కొద్దిమంది అడ్వకేట్ల ముందు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ నేనైతే క్లియర్గా చెప్పేశా, ఇదంతా కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారు, ఆ తర్వాత భార్గవ్ రెడ్డి ఈ వీడియోలు కట్ చేసి పెట్టారు, నాకేం తెలియదు, వాళ్ళు ఇచ్చారు స్క్రిప్ట్. ఆ తర్వాత నువ్వు నన్ను చూడ్డానికి రాకపోతే ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తా అనే విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నట్టుగానైతే తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి